అయితే ఇక అమెరికాలో పరిస్థితులను ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక రీసెంట్గా గోల్డ్ కార్డు కూడా అఫీషియల్గా కూడా వెబ్సైట్ లాంచ్ చేశారు. అయితే గోల్డ్ కార్డు ఎవరు తీసుకుంటారులే అని చెప్పి కూడా దీని మీద నిపుణుల అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ అనుకున్న దానికంటే కూడా గోల్డ్ కార్డు మీద చాలా విపరీతమైన స్పందన వస్తుందంట, రిజిస్ట్రేషన్స్ పెరుగుతున్నాయంట. ఇంకా ఇదొక అంశం. అయితే ఇంకా మరొక అంశం ఏంటంటే అసలు అమెరికాలో ఒక పరిస్థితులు ఇలా ఉంటే భారతీయుల పరిస్థితి ఏంటి అసలు అమెరికాలో? ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకు కూడా వీసా ఇంటర్వ్యూకి వెళ్తే బేడీలు వేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది భారతీయ సంతతికి? ఈ విషయము మాట్లాడదాము. ఇక దీంతో పాటు మనందరం కూడా ఏదైనా టూరిస్ట్ వీసాలకు కానీ ఇలా వెళ్ళినప్పుడు దాని మీద ఒక డేట్ అనేది మనకి ఇస్తారు. ఇచ్చినప్పుడు కంపల్సరీగా కూడా అప్పటి వరకు మనం ఉండొచ్చు అనుకుంటాం. కానీ అలా ఉండటానికి అర్హత లేదంట. మరి వీటన్నిటి గురించిన డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ప్రెజెంట్ అమెరికా నుంచి కూడా ఇప్పుడు నాతో పాటు జూమ్లో అవైలబుల్గా ఉన్నారు భూమిరెడ్డి శ్రీనివాస్ గారు. ఆయన ప్రీబార్ అసోసియేట్గా కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. హలో శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ముందుగా కూడా మనం గోల్డ్ కార్డు గురించి మాట్లాడదాము. గ్రీన్ కార్డు కంటే కూడా గోల్డ్ కార్డు ఎంతో మెరుగు. మరోవైపు అంత కాస్ట్ పెట్టి అసలు గోల్డ్ కార్డు తీసుకుంటారా అంటే విపరీతమైన స్పందన వస్తుందని కూడా వింటున్నాం. ఒకసారి దాని గురించి చెప్పరా? ఓకే అండి, ఫస్ట్ నార్మల్గా గోల్డ్ కార్డ్ కానీ గ్రీన్ కార్డ్ కానీ రెండు సిమిలర్ క్వాలిటీసే అండి. యూజువల్ జనరల్గా గోల్డ్ కార్డ్ తీసుకుంటే మనకు గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు. సో జనరల్గా ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఏం లేదండి. నార్మల్గా $1 మిలియన్ అనేది మనము గిఫ్ట్ రూపంలో యుఎస్ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తే మనకు గోల్డ్ కార్డ్ అనేది ఇస్తారు. అంటే గ్రీన్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు అనేది క్లియర్గా చేయడం జరిగిందండి. అంటే సుమారు ఎటు కాదనుకున్న 9,10,00,000 రూపాయలు మనం గవర్నమెంట్కి చారిటీ రూపంలో లేకపోతే గిఫ్ట్ రూపంలో ఇస్తే మీరు ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు అనేది చెప్పడం జరిగిందండి. అంతే. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు సర్టెన్ క్వాలిటీస్ అనేది ఉండాలా, లేకపోతే ఆ $1 మిలియన్ ఇవ్వగలిగే శక్తి నాకు ఉంటే చాలా? జనరల్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే కండిషన్స్ అనేది జస్ట్ బెట్టింగ్ అనేది చేస్తాము, జస్ట్ మీరు $1 మిలియన్ అనేది ఇస్తే సరిపోతుంది అనేది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందండి. అంటే మీకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. బట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చింది, ఈ $1 మిలియన్ అనేది ఏ రూపంలో మీకు ఆ డబ్బులు వచ్చింది అనేది మనం డిస్క్లోజ్ చేయాలి. అదొకటి మెయిన్ కండిషన్ గా అయితే మనకు క్లియర్గా కనిపిస్తుందండి. అంతకు మించి అయితే ఎక్కడే కానీ $1 మిలియన్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తామనేది చెప్పడం జరుగుతుంది. అయితే $1 మిలియన్ పెట్టి ఎవరు ఈ గోల్డ్ కార్డు తీసుకుంటారులే అని చెప్పి మొదట్లో కూడా చాలా మంది దీని గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు అఫీషియల్ గా వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత కూడా దీనికి రిజిస్ట్రేషన్లు, రిక్వెస్ట్లు చాలా వస్తున్నాయని వింటున్నాం. స్పందన ఎలా ఉంది అసలు? ఓకే, సో రీసెంట్ గా దీని గురించి ట్రంప్ గోల్డ్ కార్డ్ గురించి ఒక ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ప్రెస్ వాళ్ళతో చెప్పడం జరిగింది. 10,000 మంది వెయిట్ లిస్ట్ లో ఉన్నారంటండి ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ కోసం. అంటే 10,000 మంది. సో యూ కెన్ అండర్స్టాండ్ ఆ 10,000 ఇంటూ 9,10,00,000 క్యాలిక్యులేట్ చేసి యూ కెన్ అండర్స్టాండ్ ద అమౌంట్. అంతమంది ఇప్పుడు ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నారు. అంటే ఇది ప్రపంచ దేశాల నుండి అయితే వెయిట్ చేస్తున్నారు అయితే చెప్పడం జరిగింది. నాట్ ఎస్పెషల్లీ టు ద ఇండియా కానీ లేకపోతే చైనా కానీ వీళ్ళ నుండి కాదు, మొత్తం ప్రపంచ దేశాల నుండి 10,000 మంది వెయిట్ చేస్తున్నారు ఈ కార్డు కోసం అనేది చెప్పడం జరిగింది. యూ కెన్ అండర్స్టాండ్ దీని కార్డుకి ఎంతగా డిమాండ్ ఉంది, గ్రీన్ కార్డ్ అనేది ఎంత వాల్యూడ్, లేకపోతే గ్రీన్ కార్డ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎంతగా ఉంటాయో అనేది దీని ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంటుందండి. అంటే ఇంకా ఒకసారి కనుక ఇప్పుడు గోల్డ్ కార్డు కోసం ఇంతమంది క్యూలో ఉన్నారంటే దీనికి కూడా ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారని తెలిస్తే దీని మీద కూడా నిబంధనలు విధించే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే తప్పకుండా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నానండి. అంటే ఎందుకంటే ఇవి కూడా అంటే ఎవ్రీ గ్రీన్ కార్డ్స్ కానీ సర్టన్ ప్రతి సంవత్సరం ఇన్ని ఇవ్వాలి అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది కాబట్టి, సో దీనికి కూడా అంటే ఇలాంటి డిమాండ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోవడం ద్వారా వెయిటింగ్ లిస్ట్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే మీరు చూసుకుంటారు EB-5 అనేది ఇన్వెస్ట్మెంట్ వీసా అనేది ఒకటి ఉంటుందండి. ఇక్కడ మనం చాలాసార్లు మనం మాట్లాడుకుని మీకు కూడా చాలా బాగా క్లియర్ గా ఐడియా ఉంటుంది. ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, ఇక్కడ 10 మందికి ఎవరు ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. దానికి కూడా ముఖ్యంగా భారతదేశం నుండి రీసెంట్ గా గత 2 సంవత్సరాల నుండి విపరీతమైన డిమాండ్ పెరిగి రైట్ నో 1,600 మంది భారతీయులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు ఆ EB-5 ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ కార్డ్ కోసం. అంటే ఇప్పుడే కానీ ఇలాంటి పరిస్థితి అయితే ఇప్పుడే కానీ రాలేదు, కానీ ఈ రోజు ఇంతగా వెయిటింగ్ లిస్ట్ ఉండడానికి కారణము సో బికాజ్ అది ఈజీగా మనము కొంచెం సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు త్వరగా గ్రీన్ కార్డ్ వస్తుంది అనే ఒక ఇంటెన్షన్స్. సో మన వాళ్ళు ఇంతగా ఇన్వెస్ట్ చేశారంటే యూ కెన్ అండర్స్టాండ్ ద క్రేజ్ ఫర్ ద ట్రంప్ గోల్డ్ కార్డ్ కానీ గ్రీన్ కార్డ్స్ కానీ. అంటే శ్రీనివాస్ గారు, ఎక్కువ మంది కూడా ఇప్పుడు ఈ గోల్డ్ కార్డు కోసం కూడా వెయిట్ చేయటం చూస్తే గనక, అంటే ఎవరికైతే అమెరికాలో ఇప్పటికి బిజినెస్లు ఉండి ఎప్పుడు ఉండాల్సి వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నవారే ఎక్కువగా కూడా దీనికోసం అప్లై చేస్తున్నారు అనుకోవచ్చా?
అంటే అది కూడా అంటే యాజ్ పర్ మై పర్సనల్ ఒపీనియన్ అండి, జనరల్ గా మేబీ 50 to 60% అలాంటి వాళ్ళే చేస్తున్నారని అయితే ఉమ్, అనుకుంటున్నాను. చాలా అన్సర్టనిటీగా ఉంది, ఎప్పుడు ఉంటామో తెలీదు, ఎప్పుడు మళ్ళీ మన వీసా రివోక్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది తెలీదు. ఇదైతే కొంచెం సేఫెస్ట్ కదా, ఇది మనం సేఫ్ గా ఉండొచ్చు అనేది ఒక ఇంటెన్షన్స్ మీరు చెప్పినట్టు చాలా మందికి ఉంటుంది. కానీ రెస్ట్ ఆఫ్ ద 40% ఆఫ్ ద పీపుల్ అందరు ఎలా ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఏదైనా మనం అంటే ముఖ్యంగా భారతదేశం నుండి ఇక్కడ వచ్చి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు, లేకపోతే ఇక్కడ ఏదైనా మనము ఆ, ఇక్కడ కార్పొరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు దీని ద్వారా, EB-5 ద్వారా అనుకున్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అండ్ రీసెంట్ గా నేను విన్నది కూడా, అంటే నేను జనరల్ గా ఇట్లా బయట కాన్వర్జేషన్ విన్నది, ఉమ్. పిల్లల చదువుల కోసం కూడా EB-5 ఇన్వెస్ట్మెంట్ చేసి వస్తున్నారని అయితే మాకు కూడా నాకు రీసెంట్ గా తెలుస్తుంది. అంటే పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఇంతగా ఖర్చు పెట్టేసి అమెరికన్ డ్రీమ్ ఈజీగా ఇది అచీవ్ చేయొచ్చు అనే ఒక ఇంటెన్షన్స్ తో కూడా వచ్చి EB-5 లో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ పిల్లల చదువుల కోసం కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఉమ్. అండ్ మొత్తం కూడా ఈ గోల్డ్ కార్డు మనీ కూడా అసలు ట్రంప్ సర్కార్ అంటే ఏ విధంగా యూజ్ చేయాలని ఒక ప్రణాళిక కూడా ఉంది కదా. అంటే ప్రస్తుతానికైతే అది ప్రణాళిక ఎక్కడే కానీ బయటికి డిస్క్లోజ్ చేయలేదు, కానీ యుఎస్ గవర్నమెంట్ ట్రెజరీకి అయితే వెళ్తుందని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనేది సో రైట్ నో వరకు ఎక్కడ కానీ ఇన్ఫర్మేషన్ లేదు. సో దీని ద్వారా ఓన్లీ ట్రంప్ గోల్డ్ కార్డ్ కాదండి, దీని ద్వారా ఇంకా అదనంగా 2 కార్డ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ అనేది, అట్లనే ట్రంప్ ప్లాటినం కార్డ్ అనేది, ఈ 2 కూడా చెప్పడం జరిగిందండి. ఓకే. సో దీనితో సహా అంటే ఇవి ఇప్పుడు గోల్డ్ కార్డుకి ఈ కార్పొరేట్ కార్డుకి మీరు చెప్పిన ఈ 2 కార్డ్స్ కూడా డిఫరెన్స్ ఏంటి? ఓకే. సో ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఇండివిజువల్, అంటే ఒక వ్యక్తి అప్లై చేయొచ్చండి. ఉమ్, ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ అనేది ఒక వ్యవస్థ, లేకపోతే ఒక కార్పొరేషన్ ఒక ఎంప్లాయీని ఇక్కడికి వచ్చి తీసుకొని వచ్చి ఇక్కడ పని చేయించుకోవాలి అనుకున్న టైంలో ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ అనేది అప్లై చేస్తారు. దీనికి సింపుల్ గా ఏంటంటే అండి, $2 million అనేది ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ కి పెట్టాల్సిండేది ఉంటుందండి. అంటే ఒక కంపెనీ, ఆ కంపెనీ పెట్టిన తర్వాత ఆ పోస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పోస్ట్ అనేది ఓపెన్ అయిన తర్వాత వేరే దేశం నుండి మనం ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు ఈ $2 million డబ్బులు మనం అమెరికన్ గవర్నమెంట్ కి డబ్బులు కట్టేస్తే ఇతను ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇతనికి గ్రీన్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో దీని ద్వారా ఏమైపోతుంది అంటే, నార్మల్గా H-1B కానీ L-1 కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, దీని ద్వారా ఏం రెస్ట్రిక్షన్ అనేది ఉండదు, వీళ్ళకి ఈజీగా గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తామనేది చెప్పడం జరిగింది. సో దీనికి ఏమంటే ప్రాబ్లం ఏంటంటే $2 million అనేది డబ్బులు కట్టాలండి, సుమారు 18 కోట్లు డబ్బులు కట్టాలి ఒక కార్పొరేషన్. అండ్ ఇప్పుడు ప్లాటినం కార్డ్ అయితే శ్రీనివాస్ గారు, ప్లాటినం కార్డ్ అంటే ఇది పెద్ద పెద్ద ఇండివిజువల్ అంటే పెద్ద హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు కదండి, వీళ్ళకు బెనిఫిట్ అయ్యే కార్డ్ అండి. సో దీంట్లో $5 million మనము ఇక్కడ ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్ కి అంటే ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ కి మనం డబ్బులు కడితే, 5 million అంటే సుమారు ఎట్లా కాదనుకుంటే 45 కోట్ల రూపాయలు మనం డబ్బులు కడితే, సో దాని తర్వాత మనకు ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తే గ్రీన్ కార్డ్ తర్వాత ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారనేది చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే, జనరల్ గా B2 వీసా మీద మనం వచ్చినప్పుడు ఓన్లీ 180 days మాత్రమే ఇక్కడ ఈ దేశంలో ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. కానీ దీని ద్వారా ఏమవుతుందంటే, మీరు ఎక్కడే కానీ సిటిజన్షిప్ గివ్అప్ చేయకపోయినా కానీ 270 రోజులు మీరు ఇక్కడే ఉండి అమెరికాలో జనరల్ గా అమెరికాలో ట్యాక్స్ ఎప్పుడు కట్టాలంటే, మీరు ఇక్కడ 181 days కన్నా ఎక్కువ రోజులు ఇక్కడ ఈ దేశంలో ఉంటే మీరు ప్రపంచ దేశాల్లో ఉండే వచ్చే ఇన్కాన్ని కూడా ఇక్కడ చూపించుకోవాల్సిండేది వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ ట్యాక్స్ రూపంలో కట్టాల్సిండేది ఉంటుంది, వరల్డ్ వైడ్ ఇన్కమ్ ని కూడా. సో దీని ద్వారా మీరు ఆ ట్యాక్స్ అనేది కట్టని అవసరం లేదని అయితే చెప్పడం జరుగుతుందండి. అంటే ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ కి మీరు ట్యాక్స్ కట్టని అవసరం లేదు అని అయితే చెప్పడం జరిగింది. సో దానికి ఇది ఓన్లీ ఫర్ ద హై అంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది బెనిఫిషియల్ గా ఉంటుందండి. ఇంకా మొత్తం అక్కడే కట్టిన తర్వాత ట్యాక్స్ ఎక్కడ కడతారులే శ్రీనివాస్ గారు. అంటే అట్లని కాదండి, అంటే చాలా పెద్ద పెద్ద ఇండివిజువల్స్ ఉంటారు కదండి, కార్పొరేషన్స్, వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుందండి. అంత కట్టిన తర్వాత అది కరెక్ట్ కదండి, 9 కోట్లు ఉంటే. అండ్ ఇంకోటి చూస్తే ఇప్పుడు 150 రోజులు గడువు అని చెప్పి మీరు ఒకటి చెప్తున్నారు కదా, ఇప్పుడు దీని మీద ఒక కొత్త వీసా రూల్ కూడా వింటూ ఉన్నాము. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక టూరిస్ట్ లాగా అమెరికాకు వస్తున్నాను అనుకోండి, నాకు ఒక 150 రోజులు ఉండటానికి పర్మిషన్ ఇస్తే దాంట్లో నేను 150 రోజులు ఉండటానికి అర్హురాలని కాదు, దాన్ని కూడా I-95 ఏదో సర్టిఫికేట్ ద్వారా కూడా దాన్ని నిర్ధారిస్తారు అని చెప్పి కూడా చెప్తున్నారు. అదేంటి, అది కొత్తగా వచ్చిన నిబంధన ఆల్రెడీ ఉన్నదేనా?
అంటే ఇది అంటే ఎప్పటి నుండో ఇలాంటి ఈ నిబంధన అయితే క్లియర్ గా ఉందండి. సో కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఈ బీ2 మీద ముఖ్యంగా ఇదంతా బీ2 వీసా మీదనే జరుగుతుంది కాన్వర్జేషన్స్ అంతా. ఇక్కడ మన తల్లిదండ్రులు కానీ లేకపోతే మన స్నేహితులు మనకు కావాల్సిన వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు అంటే వీళ్ళు జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే 6 months ఉండొచ్చు మనం మన ఒక ఇంటెన్షన్స్ వాళ్ళు ఆ ప్లాన్ చేసుకొని వస్తుంటారండి. సో కానీ ఇప్పుడు కరెంట్ ఏమైతుందంటే మీరు ఇది ఏ పని మీద వస్తున్నారు, మీకు ఎన్ని రోజులు కావాలి, మీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఏంటి అనే దాన్ని బట్టి మనకు ఎన్ని రోజులు మనం లీగల్ గా ఇక్కడ ఉండొచ్చా లేదా అనే దాని మీద నిర్ధారిస్తడం జరుగుతుందండి. I-94 అనేది సింపుల్ గా ఏంటంటే మనము కంట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత అది రికార్డ్ చేసి ఆ ఒక చిన్న సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అంటే మీరు ఈ దేశంలో ఈ ఈ టైంకి వచ్చారు, ఈ తేదీన వచ్చారు, మీకు ఇన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది, ఇన్ని రోజుల తర్వాత మీరు మీ దేశం వదిలేసి వెళ్ళిపోవాలి, కావాలంటే మళ్ళీ రావచ్చు అనేది చెప్పడం జరుగుతుందండి. దట్స్ కాల్ I-94. రీసెంట్ గా ఈ కొంచెం ఈ టూరిస్ట్ వీసాస్ మీద కొంచెం ఎక్కువ ఇలాంటివి 6 నెలలు కాకోకుండా చాలా తక్కువ సమయం అనేది ఇష్యూ చేస్తున్నారు. ఎక్కువ రోజులు ఉంటే మీరు అన్లాఫుల్ డేస్ ఎక్యూర్ అవుతారనే చెప్పడం జరుగుతుందండి. అంతే. అంటే నేను ఎన్ని రోజులు ఉండాలి అన్న విషయం కూడా నేను అమెరికాకి చేరుకున్న తర్వాతే నాకు తెలుస్తుందా, లేకపోతే ఇక్కడే ముందులే చెప్తారా? అంటే జనరల్ గా మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా అందరూ 6 months కి ప్లాన్ తో వస్తారండి. కానీ ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు అనేది చాలా క్లియర్ గా చెప్పిన తర్వాతే మీకు ఎంట్రీ ఇస్తారనేది చెప్పడం జరిగిందండి ఆ ఆర్టికల్లో. అంటే ఇండియాలో అంటే ఇండియాలో ఉన్నప్పుడే మీరు డిసైడ్ కావాలి. లైక్ ఆర్ఎల్స్ లైక్ అంటే ఇక్కడ మీరు అది చెప్పినప్పుడు మీరు ఇక్కడ సిబిపి ఆఫీసర్ తో ఆ డేట్ చెప్తేనే ఆ డేట్ వరకే మీకు ఇక్కడ లీగల్ స్టేటస్ ఇస్తారండి. సో దాని తర్వాత మీరు ఎక్కువ రోజులు ఉంటే అన్లాఫుల్ డేస్ ఎక్యూర్ అవుతారు. సో అందుకు కొంచెం మనం కేర్ఫుల్ గా ఉండాలి. జస్ట్ ఆ తేదీ వరకు ఉండేసి మనం వెళ్ళిపోవడం చాలా బెటర్ అనుకుంటున్నాను. రైట్. ఇంకో మరొకటి చూస్తే ఏంటంటే ఒక భారతీయ సంతతికి చెందినటువంటి మహిళ 30 సంవత్సరాలుగా కూడా అక్కడే ఉంది, వాళ్ళ పిల్లలకి కూడా అక్కడ సిటిజన్షిప్ ఉంది, వాళ్ళ ఇంట్లో ఒకరికి. ఈ విధంగా ఉన్నటువంటి ఆమె వీసా ఇంటర్వ్యూకి వెళ్తే తను అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మనోవేదన అనుభవించింది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు తన్ని? ఓకే. సో ఇది లెట్స్ నాట్ స్టిక్ టు ద ఓన్లీ భారతీయులకు జరుగుతుందా లేకపోతే వీళ్ళకి జరుగుతుందా అని కాదండి, ఇది అందరికి జరుగుతుంది. సో అక్కడ ఏమైతుందంటే అందరూ స్టార్టింగ్ లో ఎక్కడన్నా ఇక్కడ కంట్రీలోకి వచ్చినప్పుడు కానీ లేకపోతే కొన్ని రోజుల మధ్యలో ఎక్కడైనా కానీ అన్లాఫుల్ స్టేటస్ అనేది జరుగుతుంటదండి. అంటే జనరల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ వీసా అదే మనం మాట్లాడుకున్నాం, ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు. అంటే ఇన్ని రోజులు గడువు పూర్తయిన తర్వాత మనము మన దేశానికి వెళ్ళిపోవాలా, కొన్ని రోజులు ఎక్కువ ఉంటే మనకి ఏమైతుంది అనేది ఒక చిన్న క్వశ్చన్. ఎందుకంటే అన్లాఫుల్ డేస్ అనేది ఎక్యూర్ అవుతారండి. సో అక్కడ అంటే ఇక్కడ మనము ఆథరైజ్డ్ గా మనకు పర్మిషన్ లేకపోయినా కానీ మనం ఉంటుంటాం. సో ఈ టైంలో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు గత 30 సంవత్సరాలు ఎక్కడో చోట ఏదో ఒక రోజు వీళ్ళు అన్లాఫుల్ డేస్ అనేది ఎక్యూర్ అయి ఉంటారు. అంటే ఇక్కడ పర్మిషన్ లేకపోకుండా ఈ దేశంలో ఉండింటారు. సో ఆ పాయింట్ ని పట్టుకొని వీళ్ళందరూ వీసా గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ మీరు ఎందుకు ఈ రోజుల్లో అన్లాఫుల్ డేస్ ఉన్నారు, మీరు ఎందుకు ఆథరైజ్డ్ డేస్ లేరు అనేది వీళ్ళని ఐస్ వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నారు అనేది మనకి న్యూస్ తెలుస్తుందండి. అంటే సో గత డిసెంబర్ నుండి మనము డిసెంబర్ లేకపోతే నవంబర్ నుండి థ్యాంక్స్ గివింగ్ నుండి ఇలాంటి కేసెస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఇది ఎక్కువగా జరుగుతున్నది అయితే మనకు క్లియర్ గా తెలుస్తుందండి. అంటే సుమారు ఇప్పుడు తెలిసినంత వరకు 10 నుండి 12 మందికి ఇలాంటి అరెస్ట్లే జరిగాయి, ముఖ్యంగా కాలిఫోర్నియా ప్రాంతంలో జరిగినట్టు మనకు తెలుస్తున్నాయి. అంటే మనం ఇప్పుడు మిస్టేక్ చేయకపోయినా కానీ గతంలో ఎప్పుడో జరిగినటువంటి మిస్టేక్ కి కూడా ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది, అంతేనా? అంతే అండి, తప్పకుండా అదే కదండి. అంటే జనరల్ గా ఎప్పుడైనా కానీ ఒక తప్పు అంటే విచ్ ఇస్ అగేన్స్ట్ ద లా అంటే అది కంప్లీట్ గా ఆన్ ద రికార్డ్ లో ఉండిపోతుందండి. సో అది ఏ రోజైనా ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంటే టూరిస్ట్ వీసా వచ్చే వాళ్ళు కూడా అంటే వాళ్ళు అక్కడ I-94 లో ఇచ్చే డేట్ ఎన్ని రోజులు ఉంది, మనకి ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు ఉంది, అన్ని రోజుల వరకు మీకు ఇక్కడ ఉండేసి మనం రిటర్న్ వెళ్ళిపోవడం చాలా బెటర్ అని అయితే నా ఒపీనియన్ అండి. సో ఎందుకంటే ఇలాంటి రిస్క్ అనేది మనము పడిపోతుంటాము, ఇలాంటివి ఎవరికి మనం జరగకూడదు కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలనేది కోరుకుంటున్నానండి. అయితే తర్వాత ఇప్పుడు అలా అరెస్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది శ్రీనివాస్ గారు? వాళ్ళకి ఏమైనా ఫైన్ వేస్తారా లేకపోతే జైలు శిక్ష అనుభవించాలా ఏంటి? అంటే ఇప్పుడు జనరల్ గా ఇలాంటి కేసెస్ అనేది గత 15 రోజుల నుండే జరుగుతున్నాయి కాబట్టి దీని తర్వాత జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటది అని అయితే నేనైతే గెస్ చేయలేను. కానీ ప్రస్తుతానికి జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఐస్ వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని జడ్జి దగ్గర అటెండ్ చేస్తారండి. జడ్జి దగ్గర తీసుకొని వెళ్ళి బాండ్ రూపంలో వీళ్ళని బయటకి అనేది రిలీజ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఉండొచ్చు. ఎప్పుడు హియరింగ్ డేట్ అనేది ఉంటుందో అంటే వీళ్ళని రిమూవ్ చేయొచ్చా లేదా, ఇక్కడ నుండి డిపోర్ట్ చేయొచ్చా లేదా అనేది
ఆ హియరింగ్ డేట్ తర్వాత వరకు వీళ్ళు ఈ దేశంలో ఉంటారు. దాని తర్వాత జడ్జ్ అనేది డిసైడ్ చేస్తారు. అంటే వీళ్ళు ఇక్కడ ఉండొచ్చా లేదా అనే దాని మీద మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనకు న్యూస్ అనేది తెలుస్తుంది. అంటే మేబీ ఒక 2-3 మంత్స్ తర్వాత. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఈరోజు మాత్రం మాకు చాలా విషయాలు తెలియజేశారు అమెరికాలో జరుగుతున్నటువంటి కొత్త సంఘటనల గురించి.